పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారలారా, దేవునికి ప్రియులారా, ప్రభు ప్రేమను రుచి చూసిన వారలారా, నా ప్రభు చేత ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించబడిన వారలారా, నీ బాధ్యతలను నెరవేర్చే విషయంలో దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడని మర్చిపోవద్దు. అవసరమైతే కరిగిపోనానా, ఖర్చు అయిపో, నీ జీవితాన్ని త్యాగం చేయి, కానీ నీ మీద అనుకున్న ప్రాణాలకి స్వాంతన కలిగించు, సేద తీర్చు, పట్టెడు అన్నం పెట్టు, వస్త్రమే. నీ మీద అనుకున్న ప్రాణాలకి స్వాంతన కలిగించు. అమ్మా, నీ బాధ్యతలు రా, కన్నవారిని కట్టుకొని నీ బాధ్యతలను నెరవేరుస్తూ నీకోసం నిన్నింట్లో ఉంచి దినమంతా నీకోసం వెళ్ళి కష్టపడుతున్నటువంటి నీ భాగస్వామిని, నువ్వు కన్న బిడ్డల్ని బాధ్యతలు నెరవేర్చు. మా అమ్మ కడుపును పుట్టినందుకు మేము అదృష్టవంతులు అని చెప్పుకోవాలి పిల్లలు. మా అమ్మ మాకు ఆస్తులు అంతస్తులు ఇగిపోయినా యేసయ్యని ఇచ్చింది మా అమ్మ. మా అమ్మ భక్తి నేర్పింది, దేవుని భయం నేర్పింది, దేవుని కోసం త్యాగం చేయటం నేర్పింది, దేవుని కోసం బ్రతకటం నేర్పింది, దేవుని సేవలో ప్రయాసపడటం నేర్పింది. మీకు తెలుసా, మా అమ్మ ఈ లోకంలో ఏ అమ్మలో ఇవ్వనంత ఆస్తి ఇచ్చింది, పెద్ద ఆస్తి. ఇప్పటికీ రాబో జీవానికి కూడా తరగని ఆస్తి మా యేసయ్య. మా యేసయ్యని ఇచ్చింది మా అమ్మ. ఆమె కడుపున పుట్టడం మా అదృష్టం. మా కోసం కష్టించి పనిచేసింది. మా నాన్న కడుపున పుట్టడం మా అదృష్టం. మా నాన్న తెలియనప్పుడు మా నాన్న లోకంలో తిరిగినా ప్రభువుని తెలుసుకున్నాక మా నాన్న గొప్ప భక్తిపరుడుగా మారిపోయాడు. మా నాన్న ఇక ఆర్డినరీగా లేడు. మా నాన్న ఎంతమందికి దీవెన అయ్యాడో తెలుసా? ఇటు మా కుటుంబానికే కాదు, మా సమాజంలో చాలామంది. మీరు వెళ్ళి అడగండి, మా నాన్న పేరు అడగండి. ఆయన వల్ల బాగుపడ్డోళ్ళు ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? ఆయన వల్ల దీవించబడ్డోళ్ళు ఎంతమంది సాక్ష్యం ఇస్తారో మా నాన్న పేరు అడగండి. 10 మందికి ఆదర్శవంతమైన జీవితం జీవించాడు మా నాన్న. మా కోట్ల డబ్బులేమి ఇలా, ఆస్తులు ఇలా, ఎప్పటికీ తరగని ఆస్తి. ఆయన కడుపును పుట్టినందుకు నేను అదృష్టంగానే ఫీల్ అవుతా. ఎందుకంటే 70 ఏళ్ల వయసులో పసిపిల్లాడిలాగా నేను సువార్త చెబితే విని బాప్తీసం పొందాడు. పసిబిడ్డలాగా వచ్చి నెత్తి మీద చేయబెట్టి మామూలు ప్రార్థన చేస్తే ఇష్టపడ్డాడు. చేయబెట్టాయా ప్రార్థన, తల మీద చేయబెట్టి ప్రార్థన చేయించుకుంటాడు. 8వ సంతానం నేను అరే తురే అనవచ్చు. అయ్యా పాస్టర్ గారు అనే మాట తప్ప అగౌరవంగా ఒక్కసారి కూడా మాట్లాడు. ఆయన గురించి నేను చెప్పుకుంటాను, ఇప్పుడు మా నాన్న గురించి నేను చెప్పుకుంటాను. నీ కొడుకు, నీ కూతురు, నీ సంతతి నీ గురించి చెప్పాలి. ఆయన కడుపును పుట్టడం మా అదృష్టం. తెలియని దినాల్లో తెలియనట్టు బ్రతికినా తెలిసిన తర్వాత మా నాన్న మా కుటుంబానికి, సమాజానికి, సంఘానికి సృష్టికర్త కూడా సంతృప్తికరంగా బ్రతికాడు. మాకు తరిగిపోయిన ఆస్తి యేసయ్యని ఇచ్చాడు మా నాన్న. భక్తి నేర్పాడు మా నాన్న, మోకాళ్ళు వేయటం నేర్పాడు మా నాన్న, కన్నీటి ప్రార్థన నేర్పాడు మా నాన్న, ప్రతిదానికి నా ప్రభు మీద ఆధారపడి బ్రతకటం నేర్పాడు. ఎన్నోసార్లు చెప్పాడు, రే నేను ఎక్కువ కాలం ఉండను రా, కానీ ఎల్లప్పుడూ నీతో ఉండేది యేసయ్య. నువ్వు ఆయన్ని కలుసుకుంటే చాలరా నాకు అని ఎన్నోసార్లు బోధించి, మా అమ్మా నా చిట్టి తల్లి, నేను ఎక్కువ కాలం ఉండను తల్లి, నీతో ఎల్లప్పుడూ నిన్ను విడవక ఎడబాయకుండేది యేసయ్య. ఆయనతో మంచి అనుబంధం ఏర్పరచుకోమ్మా అని మా అమ్మ నాకు యేసయ్యని, మా నాన్న నాకు యేసయ్యని అందించాడు. భక్తి నేర్పారు. మా టూర్లు ఏంటో తెలుసా? దేవుని మందిరాలే. మా టూర్లు దేవుని మందిరాలే, దేవుని పాదాలే, దేవుని సన్నిధే మా టూర్. మాకు పండగలు ఏంటో తెలుసా? మాకు పండగలో సువార్త కోటాలే మా పండగలో, మా సందడి మా పండగలో.
మాకు నేర్పారు భక్తి. మా మోకాళ్ళు నల్లబడేటట్టు మమ్మల్ని మోకాళ్ళు లేపించారు. ఈరోజు మా బ్రతుకులు 10 మందికి దీవెనకరంగా ఉన్నాయంటే మా తల్లిదండ్రులు మాకు నేర్పిన భక్తి అని రేపు నీ పిల్లలు చెప్పాలి. తమ్ముడా, అన్న, నా తల్లి నీ గురించి చెప్పాలా, మా అమ్మ భక్తి నేర్పిందిరా. మా అమ్మ ఉంచుకోలేదని చెప్పడం నేర్పలా, దాచుకొని తినటం నేర్పలా, కాఠిన్యాన్ని నేర్పలా. మాకుంటే ఆ ఉన్నదానిలో కొంచెం తీసుకెళ్ళి ఇతరులకు పెట్టడం నేర్పింది మా అమ్మ. త్యాగ గుణం నేర్పింది, దాన గుణం నేర్పింది, భక్తి నేర్పింది. దేవుని ప్రేమించడం నేర్పింది. నీ పిల్లలు చెప్పాలరా తల్లి రేపు నీ గురించే. మా అమ్మ మా అమ్మలా కనపడదు, మాకు ఒక దైవజనురాలా కనపడింది. మా అమ్మ క్రమశిక్షణ కానీ అన్ని విషయాల్లో నువ్వు అట్లా తయారు కావాలి. తమ్ముడా, నువ్వు అట్లా తయారు కావాలి. నువ్వు బలహీనుల గతం అది. నూతన సృష్టిగా మారాలి. కొత్త జీవితానుభవంలోకి రావాలి. నువ్వు తాగుబోతువో, తిరుగుబోతువో, నువ్వు గంజాయోడువో, పేకాటోడువో, అదంతా గతం. తీసేయి. దాన్ని ఎత్తను నేను, నా దేవుడు కూడా ఎత్తడం. ఇప్పుడు ఏంది అంటున్నాడు ఆయన. మరి ఏంది ఇకనన్నా నువ్వు రూపాంతరం చెంది ఒక క్రొత్త జీవిత అనుభవంలోకి వస్తావా? నేను నీకు ఇచ్చిన బాధ్యతల్ని కనీసం ఇకనన్నా నెరవేరుస్తావా? నువ్వు కాస్త లైన్లోకి వస్తే, నువ్వు కాస్త పద్ధతిగా నాకు అందుబాటులోకి వస్తే, నీ కుటుంబానికి మాత్రమే కాదు, చాలామందికి నిన్ను దీవెనగా చేయాలని ఆలోచిస్తున్నాను నేను. చాలామంది ఉన్నారు నీకోసం. నా మాట నీ నోట నుండే వెళ్ళాలి వాళ్ళకి. చాలా ఆత్మలు ఉన్నాయి. నాతో మాట్లాడాడండి ఇదే మాట. నీ ఆహారం కొరకు గొర్రె పిల్లలు ఉన్నాయి అన్నాడు. నా ఆహారం కోసం గొర్రె పిల్లలు ఏందని నేను అనుకున్నా. అంటే నా నోట నుండి వచ్చే వాక్కు, దేవుని వాక్కును పొందుకొని అనేక మంది రక్షింపబడినట్లుగా ఉన్నదన్న సంగతి నాకు తెలియదు. నీ ఆహారం కోసం గొర్రె పిల్లలు ఉన్నాయని ఎన్నిసార్లు మాట్లాడాడు. ఇప్పుడు అర్థమవుతుంది. అదే మాట ఈరోజు నీతో చెప్తున్నాడు దేవుడు. నీ నోట నుండి వచ్చే వాక్కు కొరకు చాలా ఆత్మలు ఉన్నాయి.